పశువుల్లో ముఖ్యంగా గమనిస్తే వర్షాకాలంలో సీజనల్గా వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదు. మరి ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వ్యాధులు సంక్రమిస్తే చికిత్సా విధానాన్ని ఏ విధంగా చేయాలి, నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి వేములకోట పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నాగాశ్విని గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా రైతాంగానికి పలు సలహాలు సూచనలు అందజేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే వ్యవసాయంలో ఒడిదుడుకులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మరి రైతాంగం అయితేనేమి, పశుపోషకులు అయితేనేమి వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా అనేక రంగాల్లో లాభాలు ఆర్జిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పశుపోషణలో ఇవాళ చాలా వరకు కూడా ఆదాయాలు వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే చాలా వరకు కూడా ఖరీదైన గేదెలు అయితేనేమి, మరి పొట్టేళ్ళు, మేకలు అయితేనేమి చాలా వరకు కూడా ఖరీదైన పశువులు మనం చూస్తున్నాం. ఈ ఖరీదైన వాటిని కొనడము, వాటిని సంరక్షించుకోవడం చాలా వరకు కూడా పెను సవాలుగా మారుతుంది పశుపోషకులకు. సడన్గా జబ్బులు రావడం, చనిపోవడం, చాలా వరకు ఆర్థికంగా నష్టపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో పశుపోషకులు నష్టపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పశువులకు ఎలాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది, ఒకవేళ జబ్బులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎలాంటి చికిత్సా విధానాన్ని చేయాలి, అసలు జబ్బులు రాకుండా ఉండాలి అంటే పశుపోషకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అందరికీ నమస్కారం అండి. పశువుల్లో ఎక్కువగా కనిపించే వ్యాధుల గురించి చర్చిద్దామండి. ముఖ్యంగా పశువుల్లో వర్షాకాలంలో 3 రకాల వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిలో మొదటిది గాలికుంటు వ్యాధి, గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి. గాలికుంటు వ్యాధి గురించి మొదటగా చర్చిద్దామండి. ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి అండి. అంటువ్యాధి అంటే ఒకదాని నుంచి ఒకదానికి త్వరగా ప్రబలుతుంది. గాలికుంటు వ్యాధి అనేది పికార్నా వైరస్ అనే దానివల్ల వ్యాపిస్తుందండి. ఈ వ్యాధి సోకడం వల్ల పశువుల్లో మరణ శాతం తక్కువగా ఉన్నప్పటికీ వాటిల్లో ఉత్పాదక శక్తి, పాల ఉత్పాదక శక్తి అనేది చాలా తగ్గిపోతుందండి. కాబట్టి ఈ గాలికుంటు వ్యాధి అనేది యుక్త వయసున్న పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ యుక్త వయసున్న పశువుల్లో కూడా ఎక్కువగా బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పశువుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన దేశవాళీ జాతి పశువుల కంటే సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో లక్షణాలు ఈ విధంగా కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన పశువుల్లో శరీర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో నోటి చిగుళ్ళలో, నాలుక మీద, అలాగే ముట్టె లోపలి వైపు బొబ్బల మాదిరిగా వస్తాయండి. ఎర్రగా బొబ్బల్లాగా వస్తాయి. ఈ బొబ్బలు అనేది ఒక 24 గంటల్లో అంటే ఒక రోజులో చితికిపోయి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. దానివల్ల పశువు మేత సరిగ్గా తీసుకోవడానికి, అలాగే నెమరు వేయడానికి దానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పుండ్లు ఉండడం వల్ల నోటి నుంచి మన తాళ్ళ మాదిరిగా చొంగ ఎక్కువగా కారుతూ ఉంటుంది. అలాగే నోటి మీద అలాగే మన గిట్టల మధ్యలో కూడా బొబ్బలు ఏర్పడుతూ ఉంటాయి. రెండు గిట్టల మధ్యలో బొబ్బలు ఏర్పడి పశువు అనేది నడవడానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పుండ్లు ఏర్పడి గిట్టల మధ్యలో. కాబట్టి పశువు సరిగ్గా బయటికి వెళ్ళినప్పుడు మేతకి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే నోటిలో పుండ్లు ఉండడం వల్ల మేత మేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ గిట్టెలు, కాళ్ళు కాకుండా మన పొదుగు మీద కూడా బొబ్బలు ఏర్పడతాయి. పొదుల మీద కూడా బొబ్బలు ఏర్పడడం వల్ల మనకి ఒక్కసారిగా పొదుగువాపు వ్యాధి అనేది వస్తుంది. దాని ద్వారా మనం పాలు పిండడం అనేది కూడా కష్టమవుతుంది. బొబ్బల్లో మళ్ళీ బ్యాక్టీరియా పెరగడం వల్ల ఆ బొబ్బలు అనేవి చీము పుండ్ల మాదిరిగా కూడా తయారవుతాయి. ఈ వ్యాధి సోకిన పశువుల్లో పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అవే దున్నేటి పశువులు అయితే దున్నడానికి పనికి రాకుండా అయిపోతాయి. అవి దున్నడానికి పనికి రాకుండా అయిపోతాయి. చూలి పశువుల్లో అయితే గర్భస్రావం జరుగుతుంది. ఈ వ్యాధిగ్రస్త పశువులు తిరిగి 2-3 రోజుల తర్వాత తినడం ప్రారంభిస్తాయి. కానీ ఈ వ్యాధి వల్ల జరిగే చెడు ప్రభావాలు, తర్వాత జరిగే దుష్ప్రభావాల వల్ల కోలుకోవడానికి మాత్రం 6 నెలల వరకు టైం పడుతుంది. అంటే ఈ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి, వస్తే అంత త్వరగా నయమయ్యే వ్యాధి కాదు. ఈ పశువులు ఆల్రెడీ నోటిలో పుండ్లు ఉంటాయి కాబట్టి మనకి మేత తీసుకోవడం తగ్గిపోతుంది. దానివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. రక్తహీనత ఏర్పడడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అలాగే ఎండకు తట్టుకోలేకపోతాయి.
మనం నీరసంగా ఉండడాన్ని గమనిస్తుంటాం. ఈ లక్షణాల్ని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడము, చొంగ కారడము, ఎండకి తట్టుకోలేకపోవడము, రక్తహీనత, వీటిని ప్యాంటింగ్ లక్షణాలు అంటాం మనం. ఈ ప్యాంటింగ్ లక్షణాలు అనేవి మన దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ ప్యాంటింగ్ అనే లక్షణం. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఎలాంటి చికిత్సను అందించాలి అంటే, ఈ వ్యాధి సోకిన పశువుని మిగిలిన పశువుల నుంచి వేరు చేసి ఉంచాలి. ఈ నోటిలో పుండ్లని మనము ఎప్పటికప్పుడు పొటాషియం పర్మాంగనేట్ అనే సొల్యూషన్తో క్లీన్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేసి బోరోగ్లిజరిన్ అనే పేస్ట్ ఉంటుంది, ఆ మిశ్రమాన్ని ఆ నాలుక మీద, చిగుళ్ళ పైన, ముట్టె లోపలి భాగాన ఆ పేస్ట్ని మనము అప్లై చేసుకోవాలి. అలాగే గిట్టెల మధ్య పుండ్లని కూడా మనము పీపీ లోషన్ అనే ద్రవణంతో కడిగి జింక్ ఆక్సైడ్ పేస్ట్, హిమాక్స్ ఆయింట్మెంట్లు వంటివి వాడుకుంటూ ఉంటే మనం ఆ పుండ్లని పెరగకుండా అలాగే నొప్పి నుంచి తగ్గించగలుగుతాం కొంతవరకు. ఏదేమైనటువంటిప్పటికీ ఇది ఒక వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీనికి మందులు అనేవి పని చేయవు. కానీ తర్వాత కలిగే అనర్థాల నుంచి, దుష్ప్రభావాల నుంచి కొంతవరకు తగ్గించుకోవడానికి యాంటీబ్యాక్టీరియల్ మెడిసిన్ని మాత్రం వాడుకోవచ్చు. బొబ్బ వల్ల, కాళ్ళల్లో నోట్లో పుండ్ల వల్ల గేదెలు సరిగ్గా లేదా పశువులు సరిగ్గా తినలేకపోతుంటాయి, ఆహారం మేత మేయలేవు. అలాంటప్పుడు మనం ఏ విధంగా వాటిని మేత మేయకపోతే కొంత సమయానికి నీరసపడిపోయి, కొన్ని రోజులకు నీరసపడిపోయి మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పశువులకి మనము రాగి జావ కానీ, జొన్న అన్నం కానీ నీళ్ళల్లో ఉప్పు, బెల్లం వేసి కలిపి తాగించవలసి ఉంటుంది. లేదా మన అరటిపండు కానీ, ఇలా ఎక్కువగా మేత తీసుకోకుండా ఎక్కువ రోజులు ఉన్న పశువుని ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని కాపాడవలసి ఉంటుంది. మేడం, డాక్టర్ గారు, మరి ఒకవేళ గాలికుంటు వ్యాధి వచ్చి పశువు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరణం కూడా సంభవించే అవకాశం లేకపోలేదు. మరి ఒకవేళ మనం చికిత్స చేయాలి అంటే ఎట్లాంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు? ఈ గాలికుంటు వ్యాధికి నివారణ మార్గాలు చాలా, చికిత్స అనేది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. కాబట్టి నివారణ అనేదే మంచి మార్గం మనకి. ఈ గాలికుంటు వ్యాధిని నిరోధించడానికి పశువు పుట్టిన 2 నెలల్లోనే మొదటి టీకా వేయించాలి. మొదటి టీకా వేయించిన తర్వాత 1 నెలకి మళ్ళీ ఇంకొక బూస్టర్ డోసు వేయించాలి. ఈ విధంగా చేయడం వల్ల 1 నుంచి 3 వారాల్లో రోగనిరోధక శక్తి వస్తుంది. తద్వారా 1 సంవత్సరం పాటు ఈ వ్యాధి బారిన పడకుండా మనము పశువుల్ని కాపాడుకోవచ్చు. మరి వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ముందస్తుగా గాలికుంటు వ్యాధి టీకా మనకి దొరుకుతుందండి. గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తారు ప్రతి సంవత్సరము. 2 నెలల వయసున్న దూడకి స్టార్ట్ చేసి వేయొచ్చండి. 2 నెలలప్పుడు మొదటి వ్యాక్సిన్ వేశాక మళ్ళీ 1 నెల తర్వాత రెండో టీకా వేయాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్నట్లయితే మనం 1 సంవత్సరం వరకు ఈ రోగం బారిన పడకుండా పశువుల్ని కాపాడవచ్చు. అలాగే ప్రతి సంవత్సరము ఈ రోగ నిరోధక టీకాలు మన గవర్నమెంట్ వారు సప్లై చేస్తున్నారు. ఈ వ్యాధి అనేది మనకి పశువుల్లో పెద్ద జీవాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. గొర్రెలు, మేకలు, పందుల్లో చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీటిలో తక్కువ ఉన్నప్పటికీ ఇవి పెద్ద జీవాలకి, గేదెలకి మనకి ఎక్కువ వ్యాప్తి చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి కూడా వీలైనంత వరకు టీకా వేసుకుంటే మంచిది. గాలికుంటు వ్యాధి టీకా వేసుకుంటే మంచిది. ఈ వ్యాధి అనేది చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. గాలిలో 60 కిలోమీటర్ల వేగంతో ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అనుమానం వచ్చిన వెంటనే వ్యాధి సోకని ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని, అంటే టీకాలు వేసుకోవడం వల్ల రాకుండా మనము కాపాడుకోవచ్చు మన పశువుల్ని. మేడం, మరి ఈ వ్యాధి గొర్రెల్లో కానీ, ఆవుల మందల్లో కానీ ఒక జంతువుకు వచ్చిందనుకోండి, అది వేరే జంతువులకు సంక్రమించడానికి అవకాశం ఉందంటారా? చాలా వరకు ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యాధి కలిగిన పశువు చొంగలో ఎక్కువ వైరస్ ఉంటుంది. అది కార్చే జొల్లు నుంచి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అలాగే అది తిని వదిలేసిన మేత, నీరు, గాలి ద్వారా కూడా ఒకసారి ఇది పశువుల పాకాలో ఒక గేదెకు కానీ వచ్చినట్లయితే ఆ పాకాలో ఈ వైరస్ అనేది సంవత్సరం వరకు ఉంటుందండి. అలాగే సజీవంగా ఉంటుంది. సంవత్సరం వరకు ఉండి అనుకూలమైన సీజన్ మన వర్షాకాల సమయం అప్పుడు ప్రభావం చూపిస్తుంది. మిగిలిన పశువులన్నిటికి కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం ఈ పశువుల పాకాలని కూడా తగు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క పశువు ఉన్న దాని మేత, దాని నీరు, దాని మలమూత్రాలు ఉంటాయి కదండి, వాటి ద్వారా మిగిలిన
జంతువులకి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ పశువుల పాకాల్ని మనం తగు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మామూలు ద్రవణాలు లేదా మామూలు మందులు కాకుండా ఈ గాలికుంటు వ్యాధి సోకిన ప్రాంతాల్ని లేదా ఆ పశువుల పాకల్ని 2% ఫార్మలిన్, 4% సోడియం కార్బోనేట్ లేదా సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తోటి మనం శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఒక ఊరిలో కానీ ఒక పాకలో కానీ ఒక పశువుకి వ్యాధి వచ్చినట్లయితే ఆ పాకలో మిగిలిన జీవాలకు కానీ ఆ ఊరిలో మిగిలిన పశువులకు కానీ రాకుండా నివారించవచ్చు మనం. పశువుల్లో ఎక్కువగా అనిపించే ఇంకొక ముఖ్యమైన వ్యాధి గొంతువాపు వ్యాధి. దీనినే హెచ్ఎస్ అని కూడా అంటారు లేదా గురక వ్యాధి అని కూడా అంటారు. ఈ పశువుల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో అంటే తొలకరి జల్లులు పడే సమయంలో ఈ గొంతువాపు వ్యాధి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. గాలికుంటు వ్యాధి వచ్చిన గ్రామాల్లో లేదా ప్రాంతాల్లో ఈ గొంతువాపు వ్యాధి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గాలికుంటు వ్యాధి వచ్చి పశువులు బలహీనపడి ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి గొంతువాపు వ్యాధి ఆ గ్రామాల్లో ఈ వ్యాధి కూడా కనిపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఏదైతే పశువుకు గాలికుంటూ వస్తుందో అదే పశువుకు ఈ గొంతువాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే మన దేశంలో పశువుల్లో జరిగే మరణాల్లో ఎక్కువ శాతం 40 నుంచి 50% వరకు ఈ గొంతువాపు వ్యాధి వల్లే మరణిస్తున్నట్లు నిర్ధారించారు మన దేశంలో. ఈ గొంతువాపు వ్యాధి సోకిన గేదెల్లో లేదా పశువుల్లో కనిపించే లక్షణాలు ఏంటంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది, అధికమవుతుంది, కంటి నుంచి నీరు కారుతుంది, అలాగే నోటి నుంచి చొంగ కారుతుంది, గొంతు మెడ ఎక్కువగా వాస్తాయి. ఈ వ్యాధి సోకిన పశువు గురక శబ్దంతో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గొంతు మెడ బాగా వాయటం వలన శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారి గురక శబ్దంతో ఈ వ్యాధి సోకని 24 గంటల్లోనే పశువు మరణించడం జరుగుతుంది. ఈ వ్యాధి అనేది మనకి ప్యాస్చురెల్లా మల్టోసిడా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ వ్యాధి వచ్చిన గేదెలు లేదా పశువులు 24 గంటల్లోనే మరణిస్తాయి. కాబట్టి ఈ వ్యాధిని వెంటనే మనము గుర్తించడం, తగిన సమయంలో గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన పని. ఈ వ్యాధిని నిర్ధారించడానికి మనకి పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో రక్త నమూనాల్ని సేకరించాల్సి ఉంటుంది. ఆ రక్త నమూనాల్ని సేకరించి మనం ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు మనకి బైపోలార్ బ్యాక్టీరియా కానీ కనిపించినట్లయితే గొంతువాపు వ్యాధి ఉందని నిర్ధారణ అవుతుంది. ఈ గొంతువాపు వ్యాధికి చేయవలసిన చికిత్స ఏంటంటే ఇప్పుడు అనేక రకాల యాంటీబయాటిక్స్ ఈ వ్యాధికి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజే కాబట్టి తగిన స్టేజ్లో అంటే సత్వరమే మనము గుర్తించినట్లయితే, నిర్ధారణ చేసినట్లయితే కొంతవరకు బతికించడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి సల్ఫాడిమిడైన్, సెఫ్టియోఫర్ సోడియం, ఇంటాసెప్టాజో అనే యాంటీబయాటిక్స్ బాగా పనిచేస్తాయండి. అలాగే జ్వరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యాంటీపైరెటిక్స్, యాంటీహిస్టమిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి సత్వరమే స్థానికంగా ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. గొంతువాపు వ్యాధికి తీసుకోవాల్సిన నివారణ మార్గాలు ఏమిటంటే ప్రతి సంవత్సరము తొలకరిలోనే ఈ గొంతువాపు వ్యాధికి మనము టీకాలు వేయవలసి ఉంటుంది. మనం టీకాలు వేసిన 7 నుంచి 10 రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది 6 నుంచి 12 నెలల వరకు మాత్రం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనము ఇంకో టీకా వేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఆల్రెడీ సోకిన ప్రాంతాల్లో లేదా పశువుల పాకల్లో టీకాలు వేయకూడదు. వ్యాధి ఉన్నప్పుడు, వ్యాధి లేనప్పుడు మాత్రమే ఈ టీకాలు వేయవలసి ఉంటుంది. ఒకవేళ వ్యాధి ఉన్నప్పుడు వేసుకోవాల్సి ఆ గ్రామంలో కానీ ఈ వ్యాధి ఆల్రెడీ ఉంది అని తెలిస్తే ఆరోగ్యంగా ఉన్న పశువుకి మాత్రమే టీకాలు వేయవలసి ఉంటుంది. అలాగే బూస్టర్ డోస్, 2వ డోస్ అనేది కంపల్సరీ వేయవలసి ఉంటుంది. ఈ వ్యాధి గొంతువాపు వ్యాధి అనేది ఒక అంటువ్యాధి. ఈ అంటువ్యాధి కాబట్టి ఈ పశువుని లేదా గేదెని వేరే గేదెల నుంచి విడిగా ఉంచవలసి ఉంటుంది. మరణించిన గేదె యొక్క శరీరాన్ని, అది తినగా మిగిలిన మేతని మనము నీటి ప్రవాహాల్లో కానీ బీడి భూముల్లో కానీ పడేయకూడదు. ఎందుకంటే మిగిలిన వాటికి ఆ నీటి ద్వారా, ఆ భూముల్లో పడేసిన మేత ద్వారా మిగిలిన పశువులకి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కళేబరాన్ని, ఆ మేతని మనము గుంత తీసి పాతి పెట్టడం కానీ లేదా కాల్చేయడం కానీ చేయవలసి ఉంటుంది. దీని ద్వారా గ్రామంలో ఆ వ్యాధిని వ్యాప్తి చెందకుండా మనము కాపాడుకోవచ్చు. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా ఈ గొంతువాపు వ్యాధి రాకుండా మనము 90% వరకు నివారించవచ్చండి. ఎక్కువగా పశువులు చలిగాలులు, ఎక్కువ వర్షాలు ఉన్న ప్రాంతాలలో,
అలాగే పశువుల్ని ఎక్కువ చాలా దూరం ప్రయాణించేటట్లు చేయడము, అలా చేయకుండా ఎక్కువ మానసిక ఒత్తిడికి లోను చేయకుండా ఉంటే వ్యాధి అనేది కొంతవరకు తగ్గుతుంది. వర్షాకాలంలో ఇంకొక ముఖ్యమైన జబ్బు ఉందండి. అది జబ్బవాపు వ్యాధి లేదా దీన్నే బీక్యూ అని కూడా అంటారు, లేదా సొప్ప వ్యాధి అని కూడా పిలుస్తుంటారు. ఇది క్లాస్ట్రీడియం చావై అనే బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుందండి. ఈ వ్యాధి అనేది యుక్త వయసున్న పశువుల్లో, అంటే 6 నెలల వయసున్న పశువుల్లో ఆరోగ్యంగా ఉండి దృఢంగా ఉన్న పశువుల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తుంటుందండి. ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా సోకుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది క్లాస్ట్రీడియం చావై అనే బ్యాక్టీరియా పశువు శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది అంటే కలుషితమైన ఆహారము, నీరు, అలాగే గాయాల ద్వారా ఒక పశువు నుంచి వేరొక పశువుకి వ్యాప్తి చెందుతూ ఉంటుందండి. ఈ వ్యాధి సోకిన పశువులో కనిపించే లక్షణాలు ఏంటంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ఆకలి తగ్గిపోతుంది, నీరసంగా ఉంటుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, అలాగే శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. జబ్బవాపు వ్యాధిలో ఈ క్లాస్ట్రీడియం చావై అనే సూక్ష్మజీవి కండరాలు, భుజము, అలాగే తొడ దగ్గర ఉండే కండరాలలో మాంసాన్ని కుళ్ళింపజేస్తుందండి. దాని ద్వారా భుజము, తొడ దగ్గర వాపులు ఉంటాయి. వాపులు ఉండడం వల్ల పశువులు ముందు కాలు లేదా వెనక కాలుని ఎత్తి పట్టి నడుస్తూ ఉంటాయి. అలాగే వాపు ఉన్న ప్రాంతాల్లో మనము గమనించినట్లయితే కరకర అనే సౌండ్ కూడా వస్తూ ఉంటుందండి. ఈ వాపు మొదట ఎర్రగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. రాను రాను నొప్పి తగ్గిపోతుంది, పశువుకి నొప్పి అనేది తగ్గిపోతుంటుంది. ఈ బ్యాక్టీరియా రక్తంలో విష పదార్థాలను విడుదల చేయడం వల్ల పశువు 12 నుంచి 48 గంటల్లో మరణిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స ఏంటంటే వ్యాధి ప్రారంభ దశలోనే మనము పెన్సిలిన్స్, అలాగే ఆక్సి వంటి ఇంజెక్షన్స్ వేసుకుంటే కొంతవరకు నివారించగలుగుతాము. అలాగే యాంటీపైరటిక్స్, డెక్స్ట్రోజ్, నార్మల్ సలైన్స్, యాంటీహిస్టమైన్స్ వంటి ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. ఈ జబ్బవాపు వ్యాధి రాకుండా ఉండడానికి మనము తొలకరిలోనే వర్షాకాల సమయంలోనే టీకాలు వేయించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు మనకి జబ్బవాపు వ్యాధికి టీకాలు ఇస్తారు. ఈ జబ్బు ఉన్న పశువుని వేరే పశువు నుంచి విడిగా ఉంచాల్సి ఉంటుంది. అలాగే దాని యొక్క కళేబరాన్ని, మేతని తగు జాగ్రత్తలతో మనము పాతిపెట్టాలి లేదా కాల్చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని ముందస్తుగా టీకాలు వేసుకొని యాజమాన్యంలో తగు మెలకువలు పాటించడం ద్వారా ముందస్తుగానే ఈ జబ్బులు రాకుండా పాడి రైతులు తమ పశువుల్ని కాపాడుకోగలరు. డాక్టర్ గారు, మరి వర్షాకాలంలో ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అనేవి ప్రబలే అవకాశం ఉంది. ఏ రకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఎలాంటి చికిత్సా విధానాన్ని అనుసరించాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.